మామిడి పండు దృష్టాంతం చూడండి. మామిడి పండు మీద ఎందుకు మనకంత ప్రేమ చెప్పండి? ఎందుకంటే పదే పదే దాని గురించి సంకల్పం చేస్తుంటాడు. ఇది బాగుంటుంది, రుచిగా ఉంటుంది, తీపిగా ఉంటుంది, దాని గురించి పదే సంకల్పం చేస్తుంటాడు. అది మన దగ్గరికి వచ్చింది అనుకోండి, ఎవరో తెచ్చిచ్చారు, మార్కెట్కి వెళ్ళి తెచ్చారు, వెంటనే సంకల్పం కొంచెం తగ్గిపోతుందండి. చూచారా? దూరంగా ఉన్నప్పుడు తినాలి అనుభవించాలనేటువంటి సంకల్పం మామిడి పండు దగ్గరకు వచ్చేటప్పటికి తగ్గిపోతుందండి. చూచారా? ఇప్పుడు దాన్ని చెప్పు తీసుకుని ఒక మొక్క తినండి, ఇంకా తగ్గిపోతుందండి. ఏది? సంకల్పం. ఎప్పుడు సంకల్పం తగ్గిపోయిందో ఆ సంకల్పం కింద ఉన్నటువంటి అధిష్టానం ఆనందం కొద్దిగా దీంతో ప్రతిబింబిస్తుందండి మనస్సులో. ఆ ప్రతిబింబ ఆనందం మామిడి పండులో నుంచి వచ్చింది అని పొరపాటున అనుకుంటున్నాడండి వీడు. అర్థమైందండి? మామిడి పండులో నుంచి ఆనందం రావటం లేదండి. వీడు ఎప్పుడు సంకల్పం రహితం అయిపోయిందో అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మానందం కొంచెం అనుభవానికి వచ్చిందండి. సార్, అనుభవానికి వచ్చేటప్పటికి అది అట్లా దాని నుంచి వచ్చినట్టు భావన చేస్తున్నాడు. కుక్క ఎక్కడికో పోతున్నదండి, పోతుంటే ఎముక దొరికింది, దాన్ని బాగా కొరుకుతున్నది, పళ్ళు ఓడిపోయినాయి, తన రక్తం ఎముక మీద పడింది, నాకుతున్నది. ఆహా, ఎముకలో నుంచి ఎంత రక్తం వస్తున్నది, ఎంత ఆనందం అని చెప్పి అనుకోవటం ఎంత హాస్యాస్పదం చెప్పండి. వాస్తవంగా ఎముకలో నుంచి రక్తం వస్తుందా? లేదు. తన నోట్లోంచి వచ్చిన రక్తం ఎట్లా పీల్చుకుంటున్నదండి. అదేవిధంగా ఆనందం అనేది బయట లేదండి. మన సంకల్పం ఎప్పుడు రహితం అయిపోయిందో అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం అట్లా ప్రతిబింబించిందండి. ఆత్మానందం అది బయట నుంచి వచ్చినట్టుగా భావన జరుగుతున్నది.